హలో. ఏంటి గాయత్రి మేడం, 2 నెలలుగా డ్యూ కట్టడం లేదు? అది ఎంత మోసమో తెలుసా? ఇది మీకే న్యాయమా? సార్, ఏంటి మీరు మాట్లాడుతుంది? మోసం చేస్తున్నారా? ఎవరు మోసం చేస్తున్నారు? లాస్ట్ డ్యూ కూడా నేను కట్టేశాను. మీరే కదా డ్యూ తీసుకుని వెళ్లారు. అలాంటప్పుడు మోసమని ఎలా మాట్లాడతారు? ఎవరిని మోసం చేయాల్సిన అవసరం నాకు లేదు. ఆగండి, దేనికే ఇంత టెన్షన్ పడితే ఎలా? నేను మీతో పూర్తిగా ఇంకా ఏమీ చెప్పలేదు. అబ్బబ్బబ్బబ్బా, ఒక్కో మాట సీమ టపాకాయల్లా ఏం పేలుస్తున్నారండి. నేను చాలా సాఫ్ట్, నా మనసు ఇంకా స్మూత్. అలాంటి నాతో ప్రేమగా మాట్లాడాల్సింది పోయి ఇలా రూడ్గా మాట్లాడతారేంటండి? చూడండి, మీరు ఎలా మాట్లాడినా నేను లాస్ట్ మంత్ వరకు డ్యూ కట్టాను. ఈ నెల డ్యూ ఏ అకౌంట్లో పే చేయాలో చెప్పండి, ఇప్పుడే పే చేస్తాను. మీరు ఏ అకౌంట్లో కట్టినా నేను తలుచుకొనిదే సిస్టంలో కట్టినట్టు చూపించదు. ఎందుకంటే నేనే కదా పేమెంట్ అప్డేట్ చేయాలి. నేను అలా చేయనుగా. అసలు మీకేం కావాలి? ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నారు? నాకేం కావాలో మీకు ఇంతకు ముందే చెప్పాను కదా. అది ఆలోచించకుండా ఏదేదో మాట్లాడి సున్నితమైన నా మనసుని గాయపరుస్తున్నారు. ఇప్పటికీ నా కోరిక అదే కావాలి. మీతో ఒకే ఒక్కరోజు సంతోష సాగరంలో మునిగి తేలాలి. ఛీ, నువ్వు అసలు మనిషివేనా? జరా, నువ్వు కూడా మీ అక్క చెల్లెలతో కలిసి పుట్టుంటావుగా. వాళ్ళని కూడా ఇలాగే అడుగుతావా? ఆడవాళ్ళ మీద ఎందుకురా ఇలా కుక్కలాగా ఎగబడతారు? మీలాంటి వాళ్ళకి ఖచ్చితంగా మంచి చావు రాదురా. నువ్వు ఎంత బెదిరించినా సరే నువ్వు ఆశిస్తుంది జరగదు. నీకు చేతనైంది చేసుకోరా ఈడియట్. ఏంటి? నువ్వెప్పుడు వచ్చావానంది? తోడ పుట్టిన అక్క చెల్లెళ్ళని ఇలాగే అడుగుతావా అని అంటున్నావు కదా, అప్పుడే వచ్చాను. ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు గాయత్రి? నీకు అతనికి మధ్య ఉన్న గొడవేంటి? నా దగ్గర కూడా దాస్తున్నావా? చచ్చా, నీ దగ్గర దాచడం ఏంటే? కాకపోతే అది వేరే ఒక విషయం. అదే ఏంటి చెప్పు. అది డెలివరీ సెక్షన్లో నాతో పాటు కావ్య అని ఒక అమ్మాయి పని చేస్తుంది. తను ఒకతన్ని లవ్ చేసింది. వాడు తనని ఫుల్గా యూజ్ చేసుకొని చివరికి మోసం చేశాడు. పాపం తను ఒకటే ఏడుస్తుంది. అందుకే వాడికి కాల్ చేసి తిడుతున్నాను. అంతే, ఇంకేం లేదు. నీకు అబద్ధం చెప్పడం చేత కావట్లేదు. ఏదో పెద్ద వలలో చిక్కుకున్నావు, కానీ దాస్తున్నావు. అలాగే దాచు. ఏదో ఒక రోజు అది బయటపడకుండా ఉంటుందా? నాకు తెలియకుండా పోతుందా? చచ్చా, అలాంటిదేం లేదే. గుడ్ మార్నింగ్ అంకుల్. వెరీ గుడ్ మార్నింగ్. నేను ఒక ముఖ్యమైన క్లయింట్తో మీటింగ్ కోసం వెయిట్ చేస్తున్నాను. నాతో ఏమైనా మాట్లాడాలా? అవును అంకుల్, చాలా ముఖ్యమైన మ్యాటర్. ఓకే, సిట్ డౌన్. చెప్ మిత్ర. ఒకసారి చూడండి అంకుల్. మహేష్ బ్యాంక్లో కొత్తగా ఒక అకౌంట్ ఓపెన్ చేసి 10 లక్షల లోన్ తీసుకున్నాడు. ఆ వివరాలు అక్నాలెడ్జ్ చేస్తూ బ్యాంక్ వాళ్ళు మన కంపెనీకి లెటర్ పంపించారు. ఇది మీకు తెలిసే జరిగిందా అనేది తెలుసుకుందామని వచ్చాను. అంత దూరం వెళ్ళాడా వాడు? అంటే
మీకు ఈ విషయం తెలీదా అంకుల్? తెలీదు. వాట్స్ హ్యాపెనింగ్ అంకుల్? మహేష్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? వాడినే అడుగుతాను. హలో మహేష్, ఎస్ డాడ్. మహేష్, కమ్ టు ది కాన్ఫరెన్స్ హాల్. డాడ్, వర్క్లో ఉన్నాను. అది ఎలాంటి వర్క్ అయినా సరే అది అలాగే ఉంచి యూ కమ్ టు కాన్ఫరెన్స్ హాల్. ఓకే డాడ్. అంకుల్, నేనే మీకు ఈ విషయం చెప్పానని మహేష్తో చెప్పకండి. అలా చెప్తే మహేష్ ఇక ఏవి నాతో షేర్ చేసుకోడు. అప్పుడు మనకి చాలా విషయాలు తెలియకుండా పోతాయి. అది ఇంకా పెద్ద రిస్క్ అంకుల్. ఎస్ డాడ్. వాట్ ఈస్ దిస్ మహేష్? ఎవరినడిగి నువ్వు 10 లక్షల లోన్ తీసుకున్నావు? ఎవరిని అడగాలి డాడ్? నా అకౌంట్ ఫ్రీజ్ చేసి అన్నీ మీరు మీ కంట్రోల్లోకి తీసుకున్నారు. నాకు డబ్బు అవసరం పడింది, అందుకే లోన్ తీసుకున్నాను. అంత అర్జెంటుగా నీకు 10 లక్షలు ఎందుకు? నేను బుక్ చేసిన కార్ క్యాన్సిల్ కాకుండా ఉండడానికి ఇనీషియల్ అమౌంట్ పే చేయాల్సి వచ్చింది, అందుకే లోన్ తీసుకున్నాను. కార్ షోరూమ్కి ఫుల్ అమౌంట్ నేను పే చేసేసాను. నువ్వు తీసుకున్న ఈ లోన్ కార్ కాదని నాకు తెలుసు. అవును, ఆ లోన్ కార్ కోసం తీసుకుంది కాదు. ఇంకెందుకు తీసుకున్నావు? నా పర్సనల్ ఖర్చుల కోసం తీసుకున్నాను. నువ్వు పర్సనల్ ఖర్చుల కోసం తీసుకున్నావు సరే, ఈ లోన్ తిరిగి కట్టేది ఎవరు? లోన్ తీసుకుంది నేనే కాబట్టి నేనే రీపే చేసుకుంటా. యూ డోంట్ వరీ డాడ్. రీపే చేయడానికి నీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి మహేష్? ఏ రకంగా ఈ లోన్ క్లియర్ చేస్తావు? నేను ఈ కంపెనీలో ఎండీగా ఉద్యోగం చేస్తున్నాను డాడ్. నాకంటూ ఒక శాలరీ ఉంటుంది కదా, అది ఇవ్వండి. ఆ డబ్బుతో నా లోన్ రీపే చేసుకుంటాను. మహేష్, ఏమైంది నీకు? అంకుల్తో అలా మాట్లాడుతున్నావేంటి? ఇంకెలా మాట్లాడమంటావు మిత్ర? నాకు సంబంధించినవన్నీ ఫ్రీజ్ చేశారు. అది నాకు ఎంత ఇన్సల్టింగ్గా ఉంటుందో తెలుసా? నువ్వేం కల్పించుకోకు మిత్ర. అది కాదు మహేష్, అంకుల్తో కూల్గా మాట్లాడి సాల్వ్ చేసుకోవచ్చు కదా. అలా కాకుండా అంకుల్కి తెలియకుండా నువ్వు ఇలా చేయొచ్చా చెప్పు? మిత్రా, మహేష్, ఈ కంపెనీ ఎండి పోస్ట్ నేను నీకు ఇచ్చిన పోస్ట్. బ్యాంక్ వాళ్ళ ఆ లోన్ని ఈ కంపెనీ చైర్మన్ రాజశేఖర్ను చూసే ఇచ్చారు. అది తెలుసుకో నువ్వు. దానికి నేనేం చేయలేను డాడ్. దట్ వాజంట్ మై చాయిస్. మీకు కొడుకుగా పుట్టడం అనేది నా తప్పు కాదు.